विश्वजननी वासवी मा हृदय गीति అందుకో नित्य पूजा सत्य सिंधु आत्महारति అందుకో कलम पारग गलम तारग सेव विनय प्रोगग विश्वजननी वासवी मा हृदय गीति అందుకో सौहार्द आदत निंडगा स्नेह दीपम వెలుగగా సహకార బంధం విలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో జై వాసవి మాతా की जय भारत माता की जय క్యాబినెట్ వారు ఐపీసీ వారు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసిన అదనంగా మహిళలకు శుభాకాంక్షలు. ఒకటే అండి, మహిళలు అంటే మేము రోజు బండి మీద పోతుంటాం. అందరూ మహిళలు ఆమె కూడా పిలిచి చాలా పడుకోవచ్చు, టవల్ పడుకోవచ్చు. అది ముఖ్యం కాదు. మహిళలు అంటే చిన్న సభ్యులు అంటే ఎందుకు చెప్తున్నాము, మన ఇంట్లో అత్త మామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి సేవ చేయండి. అదే పుణ్యఫలం. ఒక మీరు మహిళ పుణ్య మహిళ అంటారు, ఒక మహిళ అని చెప్పి గుర్తింపు వస్తాయి. ఎక్కడో ఆశ్రమం చేసి మా అమ్మకు, మా నాయనమ్మకు, మా అక్కకు నెలకు 3,000 అక్కడ పెట్టి తిండి పెడుతున్నానికి గొప్పతనం కాదు. మన ఇంట్లో వండుకుంటూ మన మధ్యలో తిరుగుకుంటూ వారికి సేవ చేయండి. ఆటోమేటిక్గా పక్కింటి వాడమ్మా ఏంటండి వాళ్ళ అత్తమ్మ మంచిగా చూసుకుంటుంది. ఆదర్శ మహిళ అంటే అలా ఉండాలి. అది ఈరోజు మహిళా దినోత్సవం అనే ప్రోగ్రాం. ఇది ఎవరు వచ్చి ఏమి మహిళా దినోత్సవం నాటకాలుగా పరిచయం కాదు. ఇదే గుర్తింపు కోసం నేను ఇంకో అవకాశం ఇస్తున్నా. ఇదే వచ్చే సంవత్సరం మళ్ళీ నాగవేల ప్రభాకర్ ఆధ్వర్యంలో మీరు ఇంట్లో అత్త మామ తల్లిదండ్రులు వండుకుని సేవ చేస్తున్నా తెలిస్తే ఇవాళ టౌన్గా వచ్చిన చీరలు పెడతాను. ఆ విధంగా మీతోని నాకు నోటి వాక్యంతో రావాలి. ఆ విధంగా మీరు చేసేప్పుడు ఆదర్శమైన మీరు 10 మంది కూడా పలాని ఎల్లమ్మ అమ్మ సూపర్, పలాని పుల్లమ్మ మా మంచి అమ్మాయి అనే విషయంగా మీకు రావాలి. మేము కూడా గుర్తింపు రావాలి. ఆ విధంగా ఉంటేనే ఆ రోజు ఆదర్శం మహిళ అని చెప్పి మేము కూడా అనుకుంటాము. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మా వాసవి నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ, ముందున్న మహిళలందరికీ నమస్కారం తెలుపుతూ, ఈరోజు మహిళ అంటే ఒక ఆదిశ, ఒక శక్తి, ఒక బలం, ఒక ధైర్యం, వివిధ రంగాల్లో స్థిరపడి నుంచి ఉన్నత స్థానాన్ని చేస్తున్న మహిళలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు ప్రోగ్రాం విచ్చేసిన అందరూ కూడా మరి ఒకసారి నమస్కారం తెలుపుతున్నాను. जय वासवी, जय जय वासवी. वासवी क्लब इंटरनेशनल वासवी क्लब సుధాకర్ విజన్ క్లబ్ ప్రెసిడెంట్గా దాచిపల్లి సంధ్య. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ లేనిదే సృష్టి లేదని అంటారు. మన స్త్రీ చాలా గొప్పతనాన్ని ఇక్కడ వివరించినందుకు పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది. మీ అందరి మధ్యలో, మీ అందరి సమక్షంలో ఇలా చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ నా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యారెక్టర్ ఫిల్మ్స్ భాగంగా మన సూర్యాపేట వాసవి క్లబ్ సుధాకర్ విజన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం మొదలుపెట్టారు. అంతేకాకుండా మన నాగవేల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడికి విచ్చేసినందుకు వారి ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి క్యాబినెట్ సెక్రటరీ మన పిమ్మల కృష్ణ గారికి, క్యాబినెట్ శబరినాథ్ గారికి, ఇక్కడ వచ్చేసి ఆర్సీ గారికి, జెసి గారికి, మరి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ టీఎస్ గారికి అందరికీ మా యొక్క ప్రత్యేక అభినందనలు. మహిళ అనేది ప్రతి ఒక్క మహిళకి చాలా ఓపిక ఉంటుందండి. పురుషుల కంటే ఎక్కువ మహిళలకు ఓపిక ఉంటుంది. అంతేకాకుండా ఏ డిపార్ట్మెంట్లో చూసినా కానీ మహిళలకు ప్రాధాన్యత
ఇస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా మన పోలీస్ దాంట్లో అయితే డాక్టర్లు అయితే ఎంతోమంది లేడీస్ డాక్టర్లు ఎంతోమందికి ప్రాణం అవుతున్నారు. ఈ మహిళలందరూ కూడా ఓపికగా ఉండి అందరికీ సేవ చేస్తున్నందుకు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అభినందనలు. ఇక్కడికి ఇచ్చేసిన వారందరూ కూడా జయ వాసవి జయ జయ వాసవి. క్యాబినెట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ యువమాన కృష్ణమూర్తి గారిని మాట్లాడవలసిన जय वासवी वासवी क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट बी 1048 रीजन 5 वासवी क्लब सूर्यापेट మరియు సుధాకర్ విజన్ క్లబ్ సూర్యాపేట సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి రామాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి వారికి మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా డిస్ట్రిక్ట్ బి 1048 తరఫున ఆర్సీ మిర్యాల సుధాకర్ గారు, జెడ్సీ చల్లా లక్ష్మయ్య గారు, ఐపీసీ రాచకొండ శ్రీనివాస్ గారు, నేషనల్ మేయర్ మన వంగగడ్డి రమేష్ గారు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ దేవశెట్టి సత్యనారాయణ గారు, డిస్ట్రిక్ట్ బి 1048 ట్రైనర్ వెంపటి శరణ్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాగవల్లి ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఆకాశంలో సగం అంటే మహిళా అని చెప్తారు. ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ బిక్మల కృష్ణ క్యాబినెట్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ బి 1048. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ సుధాకర్ విజన్ క్లబ్ సూర్యాపేట మరియు విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి బాల సంస్థ సంయుక్తంగా వాసవి క్లబ్ ఈ 3 సంస్థల యొక్క సంయుక్తంగా మనం ఇక్కడ నిర్వహించుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి హాజరైన మాతృమూర్తులందరికీ మరియు వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాన్యాలు తెలియజేస్తున్నాము. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వాయిస్ వినపడుతుందా? కొంచెం ఏమైనా క్లారిటీ లేదా అని మీరంతా ఇక్కడ ఉండే వాళ్ళం ఈ అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు చాలా సంతోషం. ఎందుకంటే మనకి ఏదైనా ఉపయోగం లేదు అంటే మనం ఏ కార్యక్రమానికి రావచ్చు. అక్కడ మనకి ఏదో కొద్ది ఉపయోగం ఉందంటేనే మహిళల్ని తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం మేము, సంఖ్యా ప్రయత్నము చాలా కష్టం. అలాంటిది ఏదో మహిళా దినోత్సవం అంట మనకి ఏదో చెప్తారు, ఏదో నేర్చుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఇళ్లలో పనులన్నీ చక్కబెట్టి, కరెక్టే కదా, ఇంట్లో అందరికీ చేసి పెట్టి భర్తకి చెప్పి పిల్లలకు పెట్టుకొని ఇల్లు సందరి పెట్టుకొని ఒక గంట సేపు సమాజాని కోసం ఇద్దాం, నా వంతుగా ఏమైనా సమాజానికి సహాయం చేద్దాం అనేటువంటి వచ్చిన మీకందరికీ మరొక్కసారి పాదాభివందనాలు. తర్వాత ఈ కార్యక్రమాన్ని రిస్క్ తీసుకొని ఏ చిన్న కార్యక్రమం అయినా ఈజీ కాదు. ఎందుకంటే ఏ చిన్న కార్యక్రమం పెట్టినా దాని వెనక ఎంత ఉన్నదో నాకు తెలుసు. కాబట్టి ఈ నిర్వాహకులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. చక్కటి కార్యక్రమం. మీకందరికీ తెలియని కొత్త విషయాలు ఏమి మేము కొత్తగా మాట్లాడేవి ఏమీ లేవు. కానీ ఒక మహిళగా మనందరం అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చిన్న వయసు వాళ్ళు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, జీవితం అంతా వడపోసి కాచిన వాళ్ళందరూ ఉన్నారు, మనవాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను అందరికీ మహిళలందరికీ ఏం చెప్తున్నానంటే, పుట్టుకతోనే మహిళ చాలా పుణ్యాత్మురాలు. బై బర్త్ షీ ఈస్ గ్రేట్. లక్ష్మీదేవి. అంతకు మించి మహిళా దినోత్సవాలు ఇవన్నీ చెప్పినా మేమేదో పెద్దగా గొప్పగా చెప్పేదేమీ లేదు. నేను నిరంతరం ఇదే భావనతో ఏ మహిళను చూసినా మనం ఇదే భావనతో ఉండాలి. అది మన సనాతన ధర్మం మనకు నేర్పింది. ప్రతి మహిళ పుట్టుకతోనే పుణ్యాత్మురాలు. నన్ను మీరు అడగవచ్చు, సమాజంలో జరుగుతున్నాయన్నీ మహిళల పైన కావచ్చు, ఇళ్లలో కావచ్చు, మహిళల్ని కొంచెం తక్కువ చేసి
గౌరవం ఇవ్వడంలో కొన్ని లోపాలున్న మాట వాస్తవం, నేను అది అంగీకరిస్తా. మన హిందూ సమాజంలో, మన సనాతన ధర్మంలో, మన భారతీయ సంస్కృతిలో లేనివి నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటి సమాజంలో కొన్ని రుగ్మతలు తయారైనాయి. మహిళలకి ఇవ్వవలసిన గౌరవం పట్ల కొన్ని రుగ్మతలు ఉన్నాయి. అవి మనమే ప్రయత్నపూర్వకంగా ఈ సమాజంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి మహిళగా మనకుంది. నేను మిమ్మల్ని అందరినీ ఏం కోరుతున్నానంటే, మనందరికి 2 పిల్లలు కదా, 2 పిల్లలు, కానీ మన చుట్టూన్న సమాజాన్ని కూడా ఒక 3rd చైల్డ్, 3వ బిడ్డగానే తీసుకొని సమాజంలో ఏదన్నా ఏ మాట ఉన్నా దేనికైనా మనం ముందుందాం. ఒకటి నేను ఈ సందర్భంగా మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు సంస్కారం ఇవ్వాల్సింది 3, ప్రతి సమాజంలో 3 ఉన్నాయి సంస్కారాలు ఇవ్వాల్సినవి. తల్లి ఒడి, గుడి, బడి. తల్లి ఒడి, గుడి, బడి. తల్లి, మనము మన సనాతన ధర్మంలో గర్భస్థ శిశువు నుంచి సంస్కారాలు అందిస్తాము. ఏది శ్రీమంతం చేస్తామా? గర్భస్థ శిశువు నుంచి సంస్కారాలు అందించి పాలిస్తూ ఆ పిల్లలు పాపను పెంచుతూ ఆ సంస్కారాలను అందించాల్సిన తల్లి ఒడి ఈరోజు ఏమైంది గమనిస్తున్నామో మనం? ఒత్తిడి, పని ఒత్తిడి. కొంచెం టైం ఉంటే ఫోన్లు, రీల్స్, కొంచెం టైం ఉంటే సీరియల్స్. తల్లి ఒడిలో అందాల్సిన సంస్కారాలు అందుతున్నాయా? మనమే ఆత్మవిమర్శ చేసుకుందాం. ఒక మహిళగా సమాజం చేయాల్సింది పక్కన పెడితే, ఒక వ్యక్తిగా మనం చేయాల్సినవి కూడా కొన్ని ఉంటాయి కదా. స్వదేశీ భావన అలవాటు చేసుకోవాలి. తల్లి ఒడి ప్రథమ సంస్కార కేంద్రం. అది ఎప్పుడైతే మనం తల్లి ఒడిలో సంస్కారాలు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ B104A సూర్యాపేట వాసవి క్లబ్ మరియు సుధాకర్ విజన్ క్లబ్ మరియు విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి బాల సంస్థ వారి ఆధ్వర్యంలో, సంయుక్త ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ నగర్లో గల రామాలయంలో మరి ఈరోజు అంగరంగ వైభవంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటున్నాము. చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను, మరి మేడం మొత్తం అన్ని కవర్ చేసి ఏదైనా విషయం చెప్దామన్నా కానీ మ్యాటర్ మొత్తం చెప్పి మనం మీకు చెప్పినా మళ్ళీ బోరే అనిపిస్తుంది. కానీ మేడం కొన్ని పాయింట్స్ చెప్పారు. అందులో నేను కొన్ని ఏం చెప్తాను అనుకున్నా అంటే, నేను ఒక ఐటీ ఎంప్లాయ్ అండి, నేను ఒక మేనేజర్ వర్క్ చేస్తున్నాను HCLలో. చాలా కంపెనీస్లలో ఓపిక పోస్ట్, ఒక పోస్ట్, పెద్ద పోస్ట్ ఏదైనా ఉంది అంటే ఆ పోస్ట్కి ఎంతో ఓపిక ఉండాలి. ఆ పోస్టుల్లో ఎవరు ఉన్నారంటే మహిళలు ఉన్నారండి. అందరూ సపోర్ట్ పట్టాలి. అంటే ఆ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ గా జరగాలి అంటే ఆ పోస్ట్ కి చాలా అనుభవం ఉండాలి, ప్లస్ ఓపిక ఉండాలి. ఆ పోస్టులలో భారతదేశంలో ఉన్న ఎన్నో ఐటీ, అంటే నాకు ఐటీ కంపెనీస్ గురించి తెలుసు, అంటే ఎన్నో ఐటీ కంపెనీస్ కి హెచ్ఆర్స్ కానీ, హెడ్ ఆఫ్ ద హెచ్ఆర్స్ కానీ, హెడ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ టీమ్ కానీ మహిళలే ఉంటారండి. మరి మహిళలు కూడా ఐటీ రంగంలో పురుషులకి ఏమాత్రం తీసుకోకుండా సమానంగా వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. మరి ఈ సృష్టి ఈ రోజు ఉంది అంటే దానికి మూలం మహిళలు. మరి మహిళలందరూ ఇప్పుడు మీరు ఈ రోజు ఎందుకు వచ్చారో తెలుసా అండి? ఈ రోజు మీరందరూ ఎందుకు వచ్చారో తెలుసా ఇక్కడికి? ఈ రోజు మీ యొక్క మహిళా దినోత్సవం అంటే సంవత్సరం మొత్తం కూడా మీరేంటి మీ ఫ్యామిలీకి అంత సేవ చేస్తూ ఉంటారు. మీ హస్బెండ్, మేడం చెప్పినట్టు మీ హస్బెండ్ని, మీ పిల్లల్ని అందరూ చూసుకుంటారు. మీకు కూడా ఒక రోజు ఉండాలి, మీకు కూడా ఒక గుర్తింపు ఉండాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మరి ఈ రోజు మహిళా దినోత్సవం చేసుకుంటారు. సో ఒక చిన్న పాయింట్ చెప్తా అండి, మీరందరికి వాసవి క్లబ్ అంటే తెలుసా? ఇక్కడ తెలుసా అండి? వాసవి క్లబ్ అంటే ఏంటంటే ఆర్యవైశ్యులతే క్లబ్ని స్థాపించబడి సేవ మాత్రం సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి, అన్ని కులాలకి చేసే ప్రపంచంలో ఏకైక సంస్థ ఏదన్నా ఉంది అంటే అది వాసవి క్లబ్. సో మరి ఈరోజు మరి ప్రభాకర్ గారు మరి వారు కోఆర్డినేషన్ లో మరి అంబేద్కర్ నగర్ లో ఇంతమంది హాజరయ్యారు. మరి వారి సమక్షంలో, మరి మీ అందరి సమక్షంలో మరి ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు మరి స్టేజ్ మీద ఉన్న మళ్ళీ పేరున మళ్ళీ కోరుకొడతామో ఐపీసీలకి, ఆర్సీలకి, జెడ్సీలకి, ప్రెసిడెంట్లకి, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలకి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మరి స్టేజ్ ముందున్న వాసవి మిత్రులకు కూడా స్వాగతం, సుస్వాగతం. మరి నా యొక్క చిన్న సందేశాన్ని ముగించుకుంటున్నాను. వెంకటేశ్వరనాథ్, క్యాబినెట్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.